నమస్తే, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. నేను మీ జ్యోతి. ఈరోజు జూన్ మంత్కి సంబంధించిన 29th అండ్ 30th కరెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు ఆస్పిరెంట్స్ అందరికీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే, మన విఎంఆర్ లాజిక్స్లో ఎవ్రీ మండే ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ విఎంఆర్ సార్కి సంబంధించిన అథమెటిక్ కంటెంట్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. అంటే నథింగ్ బట్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్లోనూ కొత్త మోడల్స్ ఇన్కార్పొరేట్ చేసి సింపుల్ లాజిక్స్ అండ్ టెక్నిక్స్తో అప్డేటెడ్ వర్షన్ లాంచ్ చేయడం జరుగుతుంది. అండ్ మాక్ టెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్స్ ఏవైతే ఉంటాయో అవి విఎంఆర్ సార్, కాదంబరి మేడం అండ్ సౌమ్య మేడం చేత ఎక్స్ప్లెయిన్ చేయించడం జరుగుతుంది. అండ్ త్వరలో జిఎస్ మాక్ టెస్ట్ కూడా కండక్ట్ చేసి వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఇవి మా విఎంఆర్ లాజిక్స్ యొక్క ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ నంబర్స్. ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ నంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. కమింగ్ టు టుడేస్ ఫస్ట్ టాపిక్, మనం చూసాం కదా, T20 వరల్డ్ కప్ 2024 సౌత్ ఆఫ్రికా టీం పైన ఇండియన్ టీం విన్ అయిందనమాట. అయితే దీనికి సంబంధించి మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు T20 వరల్డ్ కప్ అనేది మనకి ఇనిషియల్గా చూసుకుంటే 1983లో కపిల్ దేవ్ గారి క్యాప్టెన్సీలో గెలిచాం మనం వరల్డ్ కప్. అండ్ తర్వాత 2007లోను 2011లోను మహేంద్ర సింగ్ ధోని గారి క్యాప్టెన్సీలో గెలిచాం. అండ్ ఇప్పుడు 2024 వరల్డ్ కప్ ఏదైతే ఉందో దీని యొక్క క్యాప్టెన్ ఎవరు ఇంపార్టెంట్, రోహిత్ శర్మ అనమాట. సో ఒకసారి ఆర్డర్లో అండ్ ఇప్పుడు ఎన్ని రన్స్కి విక్టరీ వచ్చిందో చూద్దాం ఒకసారి. T20 ప్రపంచ కప్ను టీమిండియా కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికాతో రసవత్తరంగా జరిగిన ఫైనల్లో 7 పరుగుల తేడాతో గెలిచి విజేతగా నిలిచింది. అండ్ తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు గాను 176 పరుగులు చేసింది. 7 వికెట్స్కి 176 రన్స్ అనమాట. ఇది ఎన్ని ఓవర్స్కి? 20 ఓవర్స్కి. అండ్ ఆపోజిట్లో ఉన్న సఫారీ జట్టు, సఫారీ అంటే ఏంటి, ఇక్కడ సౌత్ ఆఫ్రికన్ టీం ఎంత స్కోర్ చేసింది? 169 రన్స్ మాత్రమే చేసింది. ఓకే, ఇది మనకి కావాల్సిన కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్. అండ్ మనం ఇక్కడ చూడాల్సింది కంపారిటివ్గా, ఇక్కడ 1983లో క్యాప్టెన్ ఎవరు? కపిల్ దేవ్ గారు ఉన్నారు. అండ్ అప్పుడు ఇండియన్ టీం గెలిచింది కదా, అపోనెంట్ టీం ఎవరో ఇంపార్టెంట్ అనమాట. అపోనెంట్ టీం వచ్చేసి 1983లో మనకి వెస్టిండీస్. ఓకే, అండ్ 2011లోను 2007లోను క్యాప్టెన్సీ ఎవరు అంటే, ఒకటి T20 వరల్డ్ కప్, ఇంకోటి ODI వరల్డ్ కప్, అంటే వన్డే ఇంటర్నేషనల్ ఉంటుంది కదా, అది 2011లో. సో ఈ రెండిట్లోనూ క్యాప్టెన్ ఎవరు అంటే మహేంద్ర సింగ్ ధోని గారు. సో ఇప్పుడు 2007లో గెలిచినప్పుడు మన అపోనెంట్ టీం, ఫైనల్లో అపోనెంట్ టీం ఎవరు అంటే పాకిస్తాన్. అండ్ 2011లో గెలిచినప్పుడు అపోనెంట్ టీం ఎవరు అంటే శ్రీలంక. అండ్ నౌ అట్ ప్రెజెంట్ 2024లో ఎవరు? సౌత్ ఆఫ్రికా. ఓకే, ఇట్లా కంపారిటివ్గా చూసుకుంటే సరిపోతుంది. 2024లో క్యాప్టెన్ ఎవరు అంటే రోహిత్ శర్మ. ఓకే, అది T20 వరల్డ్ కప్కి సంబంధించిన సమ్ ఆఫ్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకా డీటెయిల్గా మనం దీనికి సంబంధించిన అవార్డ్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మనం ఇంకొక వీడియోలో చూద్దాం. సో కమింగ్ టు టుడేస్ నెక్స్ట్ టాపిక్, నౌకలపై దాడులు ఆపండి. ఇది దేనికి సంబంధించింది అంటే, హౌతీ రెబల్స్ ఉన్నారు కదా, మనకి మ్యాప్ పాయింటింగ్లో చూసుకుంటే యెమెన్ ఉంటుంది, వెస్ట్రన్ నేషన్లో యెమెన్ ఉంటుంది. యెమెన్ని కేంద్రకంగా చేసుకొని అటునుంచి వెళ్ళే మర్చెంట్ షిప్స్ని అటాక్ చేస్తున్నారనమాట హౌతీ రెబల్స్. అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, మనకి ఇనిషియల్గా ఇజ్రాయెల్ పాలెస్టైన్ వార్ ఏదైతే జరుగుతుందో సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఈ పాలెస్టీనియన్స్కి మద్దతుగా, అంటే నథింగ్ బట్ పాలెస్టీనియన్స్ మీద అటాక్స్ని ఆపడానికి మద్దతుగా ఇజ్రాయెల్కి అపోజిట్గా హౌతీస్ అనే మిలిటెంట్స్ యెమెన్ని కేంద్రంగా చేసుకుని చేస్తున్న దాడులు అనమాట. అంటే ఏంటివి? ఈ హౌతీస్ అనేవాళ్ళు ఇండైరెక్ట్గా మనం చూసుకుంటే ఇజ్రాయెల్కి అగెయిన్స్ట్. ఓకే, సో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు యెమెన్ని కేంద్రకంగా చేసుకుని ఈ గల్ఫ్ ఆఫ్ అడెన్, రెడ్ సీ ఈ ప్రాంతంలో వెళ్ళే నౌకల మీద అటాక్ చేస్తున్నారు. సో ఇలా చేయొద్దు, ఇలా చేయడాన్ని ఆపండి అని చెప్పేసి ఎవరు ఒక తీర్మానం ప్రవేశపెట్టారు? ఐరాస భద్రతా మండలి, అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, UNSC అంటాం కదా. సో ఈ UNSCకి సంబంధించి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, ఇది 15 మెంబర్ బాడీ. 15 మెంబర్ అంటే 5+10 బాడీ అని పిలుస్తాం. అంటే నథింగ్ బట్ 5 మెంబర్స్ వచ్చేసి పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. ఎవరెవరు వాళ్ళు? USA, UK, రష్యా, చైనా, ఫ్రాన్స్, వీళ్ళు 5 పర్మనెంట్ మెంబర్స్. ఇంకొక 10 వచ్చేసి టెంపరరీ మెంబర్స్ ఉంటారనమాట. ఈ టెంపరరీ మెంబర్స్ ఎలా ఎలెక్ట్ అవుతారు అంటే 2 ఇయర్స్కి ఒకసారి ఆల్టర్నేటివ్గా ఈ మెంబర్స్ని ఎన్నుకుంటారు. ఓకే, సో ఇది మనకి UNSCకి సంబంధించిన సమ్ ఆఫ్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్. అయితే ఈ UNSCలో ఈ దాడుల్ని ఆపమని చెప్పి ఒక రిజల్యూషన్ పెట్టడం జరిగింది. సో ఒకసారి కాన్సెప్ట్ చూద్దాం.
పశ్చిమాసియా సముద్ర జలాల్లో నౌకా రవాణాకు ఆటంకం కలిగించవద్దని, నౌకలపై దాడులు నిలపాలని హౌతీ తిరుగుబాటుదారులను డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఒక తీర్మానం ఆమోదించింది. అయితే గాజా స్ట్రిప్పై అసలు రీజన్ ఇది. గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ యుద్ధం ఆరంభమైన తర్వాత, గాజా స్ట్రిప్ అంటే గాజా అండ్ వెస్ట్ బ్యాంక్ ఇంక్లూడింగ్ మనం ఆ రెండింటిని మనం పాలస్టీనియన్ ఏరియాస్ అని పిలుస్తాం కదా. సో ఈ గాజా స్ట్రిప్ మీద ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం ఆరంభమైన తర్వాత యెమెన్కు చెందిన హౌతీలు పశ్చిమాసియా సముద్ర జలాల్లో ప్రయాణించే నౌకలు లక్ష్యంగా దాడులు ప్రారంభించారు. దీంతో ఆసియా, పశ్చిమాసియా, ఐరోపా మార్కెట్లకు సరుకు రవాణా తగ్గిపోయింది. అంటే ఈ మర్చెంట్ షిప్స్ని అడ్డుకోవడం వల్ల ఏమవుతుంది, అక్కడికి వెళ్ళాల్సిన రా మెటీరియల్స్ కానీ ఏవైనా వెళ్లకుండా పోతాయి కదా. సో దానివల్ల ఇంటర్నేషనల్ ట్రేడ్ దెబ్బతింటుందని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఒక తీర్మానం పెట్టడం జరిగింది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది ఈ యెమెన్ ఎక్కడుంది. జాగ్రఫికల్గా చూసుకుంటే ఈ ఆర్టికల్ని బ్యాక్కి వెళ్ళి ప్లేసెస్ ఇన్ న్యూస్ కిందకు చూడాలి అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాప్ పాయింటింగ్ చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి ఇవన్నీ వెస్ట్రన్ ఏషియన్ నేషన్స్ అన్నమాట. ఇందులో ఇక్కడ యెమెన్ ఏదైతే ఉందో ఇక్కడ గల్ఫ్ ఆఫ్ ఎడెన్ ఉంది కదా, గల్ఫ్ ఆఫ్ ఎడెన్ని కంటిన్యూ అయ్యే సీ ఏంటి అంటే రెడ్ సీ. కాబట్టి మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే రెడ్ సీకి ఉన్న బార్డరింగ్ నేషన్స్ ఏంటో చూడాలి. ఈ యెమెన్ చూడండి, గల్ఫ్ ఆఫ్ ఎడెన్కి నార్త్ సైడ్లో ఉందన్నమాట యెమెన్ అనేది. ఓకే, సో ఈ యెమెన్ని కేంద్రకంగా చేసుకుని హౌతీ రెబెల్స్ ఇటు నుంచి వెళ్ళే షిప్స్ మీద అటాక్ చేస్తున్నారు. అలా అటాక్ చేయడం వల్ల ఈ యొక్క ట్రేడ్కి ఇబ్బంది అవుతుంది అనేసి ఒక ఆర్టికల్ కవర్ అయింది. అండ్ ఒకసారి మనం వెస్ట్రన్ ఏషియన్ నేషన్స్, సో ఈ వెస్ట్రన్ ఏషియన్ నేషన్స్లో చూసుకుంటే ఒకటి మెడిటరేనియన్ సీ ఇంపార్టెంట్, రెడ్ సీ ఇంపార్టెంట్, తర్వాత యెమెన్, తర్వాత సిరియా, టర్కీ, ఇజ్రాయెల్, జోర్డన్, లెబనాన్ ఇలాంటి కంట్రీస్ అన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో లొకేషన్స్ చూసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు చూపించినట్టు రెడ్ సీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్ ప్రకారం. అండ్ నెక్స్ట్ వన్, 500 కోట్ల మందిపై తీవ్రమైన వేడి ప్రభావం. ఇది ఎన్వైర్మెంటల్ ఇష్యూ. ఓకే, ఎన్వైర్మెంటల్ ఇష్యూ అంటే నథింగ్ బట్ ఇది దేని గురించి చెప్తుంది అంటే ప్రీవియస్ మన జూన్ మంత్లో తీసుకుంటే ఆ మంత్లో ఎంతమంది ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్తో, ఎక్స్ట్రీమ్ హీట్తో ఇబ్బంది పడ్డారు అని ఒక ఆర్టికల్ వచ్చింది. అందులో మనం చూడాల్సింది ఇండియాలో ఎంతమంది ఇబ్బంది పడ్డారు అని చెప్పి చూస్తే సరిపోతుంది. కొంచెం ఇన్డెప్త్గా వెళ్ళి స్టేట్మెంట్స్ వైజ్ అడిగినప్పుడు ఇంపార్టెంట్ అవుతుంది. సో చూద్దాం. వాతావరణ మార్పుల వల్ల, వాతావరణ మార్పులు అంటే ఏంటి, క్లైమేట్ చేంజ్ అని మనం చూస్తాం కదా. ఈ క్లైమేట్ చేంజ్ అసలు ఎందుకు అవుతూ ఉంటుంది, గ్లోబల్ వార్మింగ్ ఇలాంటి ఎక్స్ట్రీమ్ ఎఫెక్ట్స్ వల్ల క్లైమేట్ చేంజ్ అవుతుంది. దానివల్ల ఉండే సివియర్ ఎఫెక్ట్స్ ఏంటి, మనకి క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల గ్లేషియర్స్ మెల్ట్ అయిపోయి మీన్ సీ లెవెల్ రైజ్ అయిపోవడం, తర్వాత కోస్టల్ ఏరియాస్ అన్ని మునిగిపోవడం ఇట్లా అవుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ వాతావరణ మార్పుల వల్ల జూన్లో 9 రోజుల పాటు ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల మంది ప్రజలు తీవ్రమైన వేడిని ఎదుర్కొన్నారని అమెరికాకు చెందిన క్లైమేట్ సెంట్రల్ నివేదిక వెల్లడించింది. ఏంటిది, ఈ రిపోర్ట్ అసలు ఎవరిచ్చారు, యుఎస్ఏకి సంబంధించిన క్లైమేట్ సెంట్రల్. సో క్లైమేట్ సెంట్రల్ రిపోర్ట్ ఆఫ్ యుఎస్ఏ, దీనికి సంబంధించి జూన్ మంత్లో ఇండియా నుంచి ఎంతమంది ఎక్స్ట్రీమ్ హీట్తో ఎఫెక్ట్ అయ్యారని అడుగుతారు. ఎంతమంది డైరెక్ట్గా చూడండి, 61.9 crores పీపుల్. ఓకే, మనకి మేజర్గా ఇండియా చూసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ వీళ్ళు ఇక్కడ ఈ యొక్క అనాలిసిస్ ఎంతమంది మీద చేశారు అంటే 500 crores మెంబర్స్ మీద చేసిన అనాలిసిస్ ఇది. ఓకే, మేజర్గా ఇండియా గురించి చూడండి సరిపోతుంది, 61.9 crores ఆఫ్ మెంబర్స్. ఈ పాయింట్స్ ఫోకస్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్, బిఎన్ఎస్ఎస్ అమలు కోసం నోటిఫికేషన్లు. ఇదేంటి అంటే బిఎన్ఎస్ఎస్ అంటే మనం చూసాం కదా, బ్రిటిష్ లాస్ ఏవైతే ఉన్నాయో బ్రిటిష్ చట్టాలన్నింటినీ రీప్లేస్ చేయడానికి కొత్త చట్టాలు తీసుకొచ్చారు లాస్ట్ ఇయర్. వాటికి సంబంధించి ఇప్పుడు అందరికీ అంటే ఆ పర్టికులర్ సెక్షన్ వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తున్నారనమాట. ఇక్కడ మనం చూసుకుంటే బిఎన్ఎస్ఎస్ అంటే దేని ప్లేస్లో వచ్చింది, ఇది సిఆర్పిసి అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఆఫ్ ఇండియా అని చెప్తాం కదా. అసలు ఇది ఇనిషియల్గా ఎప్పుడు వచ్చింది అంటే 1973, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఆఫ్ ఇండియా 1973లో వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని రీప్లేస్ చేస్తూ బిఎన్ఎస్ఎస్ వచ్చింది, అంటే భారతీయ నాగరిక సురక్ష సంహిత అని పిలుస్తారు. ఓకే, సో దీనికి సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది, అది చూద్దాం.
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన భారతీయ నాగరిక సురక్ష సంహిత BNSS చట్టం జూలై 1 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో అందులోని వివిధ సెక్షన్ల కింద పోలీసులకు అధికారాలను దఖలుపరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసిన ఇష్యూ అనమాట. దేనికి సంబంధించి ఈ BNSS మీద అవేర్నెస్ కల్పించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చిన ఒక ఆర్డర్ అనమాట. అయితే మనం ఇక్కడ చూడాల్సింది ఓవరాల్గా ఇండియా లెవెల్లో ఏ చట్టాలతో రీప్లేస్ అయ్యాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 3 laws కదా రీప్లేస్ అయింది. ఫస్ట్ ఏంటి, IPC. మనం చెప్తాం IPC సెక్షన్స్ అని చెప్పి, అంటే ఇండియన్ పీనల్ కోడ్ అంటాం కదా. అసలు అది ఎప్పుడు ఇనీషియల్గా 1860లో వచ్చింది కదా. అండ్ ఇప్పుడు ఇది భారతీయ న్యాయ సురక్ష. ఓకే. అండ్ ఈ BNSS వచ్చేసి దేని స్థానంలో వచ్చింది, CRPC, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఆఫ్ ఇండియా. ఇది ఇనిషియల్గా 1973లో వచ్చింది మనకి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1897. దీని ప్లేస్లో ఇప్పుడు వచ్చింది ఏంటి, భారతీయ సాక్ష్య అధినియం. ఓకే. ఏ చట్టం, ఆ చట్టం యొక్క ఇయర్ ఏంటి, అది ఇప్పుడు రీప్లేస్ చేసినవి ఏంటి చూద్దాం, సరిపోతుంది. IPC 1860 ఇండియన్ పీనల్ కోడ్, దాన్ని రీప్లేస్ చేసింది వచ్చేసి భారతీయ న్యాయ సురక్ష. అండ్ సెకండ్ వన్ CRPC క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఆఫ్ ఇండియా 1973లో ఉంది. దాన్ని ఇప్పుడు రీప్లేస్ చేసింది ఏంటి అంటే BNSS. ఇప్పుడు మనకు ఆర్టికల్ వచ్చింది కదా, అది భారతీయ నాగరిక సురక్ష సంహిత. అండ్ థర్డ్ వన్ వచ్చి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1897. సో దీన్ని ఇప్పుడు రీప్లేస్ చేసింది భారతీయ సాక్ష్య అధినియం. ఓకే. సో ఇంతవరకు చూడండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్, సుస్థిరాభివృద్ధి ఉపలక్ష్యాల సాధనలో ప్రపంచం వెనుకంజ. సో ఇది ఎన్వైర్న్మెంట్కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ అనమాట. మనం ఎన్వైర్న్మెంటల్ స్టడీస్లో SDG గోల్స్ అని చూస్తాం కదా, అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఇవేంటి అంటే మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా కలిసి చేసుకున్న ఒక ఒప్పందం అనమాట. ఎప్పుడు చేసుకున్నారు, 2015లో చేశారు. ఏంటి అంటే మొత్తం వరల్డ్లో ఉన్న కంట్రీస్ అన్నీ కూడా ఒక అగ్రిమెంట్ చేసుకున్నాయి. దేనికి సంబంధించి అంటే క్లైమేట్ చేంజ్ని డిఫీట్ చేయాలి, అంటే వాతావరణ మార్పులు జరగకుండా ఉండాలి, అండ్ పోవర్టీ తగ్గించాలి, హంగర్ తగ్గించాలి, శానిటేషన్ పెంచాలి, ఎడ్యుకేషన్ లెవెల్స్ పెంచాలి అని కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నారు. ఆ లక్ష్యాలు ఎన్ని అంటే 17 గోల్స్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని అని అడుగుతారు. 17 గోల్స్ ఉంటాయి మొత్తం. సో ఇప్పుడు చెప్పింది ఏంటి అంటే ఈ 17 గోల్స్ కింద ఇంకా సబ్ గోల్స్ మొత్తం 169 ఉన్నాయి. 169. అయితే ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వీళ్ళు ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ టార్గెట్ని మనం అచీవ్ చేయలేకపోతున్నామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. యాక్చువల్లీ ఈ టార్గెట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 15 సంవత్సరాలకి టార్గెట్, అంటే 2015 నుంచి 2030 వరకు టార్గెట్ అనమాట. ఆల్రెడీ మనం 2024లో ఉన్నాం. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి చూస్తే వీళ్ళు ఇచ్చుకున్న టార్గెట్స్ ఏవైతే ఉంటాయో అవి అచీవ్ చేయలేకపోతున్నాము, ఇంకా లేట్ అయ్యేలాగా ఉంది అని ఒక ఆర్టికల్ కవర్ అయింది. అయితే మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సిన ఇష్యూస్ ఏంటి అంటే ఈ 17 గోల్స్ ఉన్నాయి కదా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, అవి ఆర్డర్లో ఇంపార్టెంట్. అంటే ఏ గోల్ ఏ నెంబర్లో అలాట్ చేశారనేది ఇంపార్టెంట్. ఒకసారి మనం బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి ఆ గోల్స్ చూద్దాం ఏమేమి ఉన్నాయి. 17 గోల్స్. ఫస్ట్ వన్ వచ్చి నో పవర్టీ, అంటే పేదరికం ఉండకూడదు, అండ్ జీరో హంగర్, గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్, క్వాలిటీ ఎడ్యుకేషన్, జెండర్ ఈక్వాలిటీ, క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, అఫోర్డబుల్ క్లీన్ ఎనర్జీ, అండ్ డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్, ఇండస్ట్రీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. 10th వన్ రిడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్, అంటే అసమానతలు తగ్గించడం. తర్వాత సస్టైనబుల్ సిటీస్ అండ్ రెస్పాన్సిబుల్ కన్జంప్షన్. నెక్స్ట్ క్లైమేట్ యాక్షన్, లైఫ్ బిలో వాటర్, లైఫ్ ఆన్ ద ల్యాండ్, పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్, పార్ట్నర్షిప్స్ ఫర్ ద గోల్స్. ఇవి 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, మీన్స్ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనమాట. ఓకే, జస్ట్ ఆర్డర్లో చూసుకోండి సరిపోతుంది. అండ్ ఇంకొంచెం డీటెయిల్గా ఎన్వైర్మెంటల్ స్టడీస్ వెయిటేజ్ ఎక్కువ ఉన్న ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి ఇండియాకి సంబంధించిన ర్యాంకింగ్స్ ఉంటాయన్నమాట. ఆ ర్యాంకింగ్స్ కొంచెం డీటెయిల్గా చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, 5 ఆరోగ్య కేంద్రాలకు NQAS గుర్తింపు. NQAS అంటే నేషనల్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఉంటాయి కదా, అష్యూరెన్స్ స్టాండర్డ్స్ అంటాము. ఈ నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ యొక్క గుర్తింపు
తెలంగాణలోని 5 హాస్పిటల్స్కి వచ్చిందంట. ఇది తెలంగాణ రీజనల్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉంటాయో లైక్ గ్రూప్స్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఆ రీజనల్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఇంపార్టెంట్ ఇష్యూ. అవార్డ్స్ డైరెక్ట్గా అడుగుతారు కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎన్క్యూఏఎస్ అవార్డ్స్ ఏ హాస్పిటల్స్కి వచ్చిందో చూడండి, సరిపోతుంది. వైద్య ఆరోగ్య వసతుల్లో ఉన్నత ప్రమాణాలను అంటే బెస్ట్ స్టాండర్డ్స్ని ఈ హాస్పిటల్ వెల్ఫేర్లో పాటిస్తున్న వాళ్ళకి వచ్చిన అవార్డ్స్ ఇవి. పాటించి నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ ఎన్క్యూఏఎస్ గుర్తింపు పొందిన తెలంగాణకు చెందిన 5 ఆసుపత్రులకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు ఈ అవార్డులు అందించారు. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఓకే, అయితే ఈ 5 అవార్డ్స్ ఏ హాస్పిటల్స్కి వచ్చాయో పేర్లు చూడండి. ఈ 5 హాస్పిటల్స్ ఏంటంటే ఏరియా హాస్పిటల్ ఆఫ్ హుజురాబాద్ అండ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉట్నూర్, ప్రైమరీ హెల్త్ సెంటర్ కదలాపూర్ అండ్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అడ్డగుంటపల్లి అండ్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం దంసులాపురం. ఈ 5 హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణకి సంబంధించి ఎన్క్యూఏఎస్ గుర్తింపు పొందిన హాస్పిటల్స్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద వీళ్ళు అవార్డ్స్ తీసుకున్నారు కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇది డిఫెన్స్ రిలేటెడ్ ఇష్యూ. మనం డిఫెన్స్లో ఎక్విజిషన్స్ ఎక్సర్సైజెస్ అని సపరేట్గా చదువుకుంటాం కదా. సో అందులో ఐఎన్ఎస్ శివాలిక్ అనేది మనకి జూన్ స్టార్టింగ్ నుంచి కూడా న్యూస్లో ఉంది. ఎలా అంటే ఇనీషియల్గా ఈ ఐఎన్ఎస్ శివాలిక్ ఏదైతే ఉందో అంటే ఇండియన్ నేవల్ షిప్ శివాలిక్ ఏదైతే ఉందో అది జపాన్కి బయలుదేరింది అండ్ జపాన్ నుంచి ఇప్పుడు హవాయికి వెళ్ళింది అని చెప్పేసి చూస్తున్నాం మనం. ఇనీషియల్గా అసలు ఇది జపాన్కి ఎందుకు వెళ్ళింది? జిమ్మెక్స్ ఎక్సర్సైజ్ ఉంది కదా, ఇండియాకి జపాన్కి మధ్య జరుగుతున్న నేవల్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో జిమ్మెక్స్ అని చెప్తాం మనం. సో ఈ జిమ్మెక్స్ 24లో పార్టిసిపేట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ జపాన్కి వెళ్ళింది. అక్కడి నుంచి ఇప్పుడు హవాయ్ ఐలాండ్స్కి వెళ్ళింది అనమాట. ఇప్పుడు హవాయికి ఎందుకు వెళ్ళింది అంటే రిమ్ ఆఫ్ పసిఫిక్ ఓషన్ రింపాక్ ఎక్సర్సైజ్ అంటారు. వరల్డ్లోనే లార్జెస్ట్ నేవల్ ఎక్సర్సైజ్ అనమాట. సో ఈ రింపాక్ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేయడానికి ఇప్పుడు ఈ ఐఎన్ఎస్ శివాలిక్ అనేది హవాయ్ ఐలాండ్స్కి వెళ్ళింది. ఒకసారి ఎక్సర్సైజెస్ చూద్దాం. Indian multi-role stealth frigate INS Shivalik mission deployed in South China Sea and North Pacific Ocean has reached Pearl Harbor in Hawaii to take part in the Rim of Pacific exercise. RIMPAC exercise లో పార్టిసిపేట్ చేయడానికి ఇండియా నుంచి వెళ్ళిన నేవల్ షిప్ ఏది అని అడుగుతారు, ఐఎన్ఎస్ శివాలిక్. ఓకే, అయితే ఇనీషియల్గా ఇది జిమ్మెక్స్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళింది. జిమ్మెక్స్ కూడా చూడండి 2024లోనే జరిగింది కాబట్టి ఇండియాకి జపాన్కి మధ్య జరిగిన ఒక నేవల్ ఎక్సర్సైజ్ అనమాట. Led by the US Navy, approximately 29 countries are participating in the current edition of multi-dimensional exercise. అంటే ఇప్పుడు ఈ రింపాక్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో అది మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ అనమాట. అంటే బహుళ దేశాలు కలిసి చేసుకునే ఒక విన్యాసం, నావికాదళ విన్యాసం, నావల్ ఎక్సర్సైజ్ కాబట్టి. సో ఆ దేశాలు ఎన్ని పార్టిసిపేట్ చేసినాయి? 29 కంట్రీస్ పార్టిసిపేట్ చేసినాయి. అయితే మేజర్గా దీన్ని హోస్ట్ చేసి లీడ్ చేసిన నేషన్ ఏది అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యునైటెడ్ స్టేట్స్ యొక్క నావల్ ఫోర్సెస్ లీడ్ చేశాయి. అండ్ ఇక్కడ ఐఎన్ఎస్ శివాలిక్ మనకు న్యూస్లోకి వచ్చింది కాబట్టి దీన్ని బిల్డ్ చేసింది ఎవరో చూడండి, ఐఎన్ఎస్ శివాలిక్ మజగావ్ డాక్యార్డ్ లిమిటెడ్. ఓకే, మజగావ్ డాక్యార్డ్ లిమిటెడ్ అనేది ఐఎన్ఎస్ శివాలిక్ని బిల్డప్ చేసింది. ముంబైలో ఉంది కదా, సో ఆ డాక్యార్డ్ బిల్డ్ చేసింది దీన్ని. నెక్స్ట్ కాన్సెప్ట్ క్రిటిక్ జీపీటీ. ఈ క్రిటిక్ జీపీటీ అంటే ఏంటంటే డైరెక్ట్గా అడిగే క్వశ్చన్ అనమాట. అసలు క్రిటిక్ జీపీటీ అంటే ఏంటి, సో ఎవరు దీన్ని అన్వేల్ చేశారు అని చెప్పి. క్రిటిక్ జీపీటీ అంటే నథింగ్ బట్ మనం లాస్ట్ ఇయర్లో అట్లా చూసుకుంటే చాట్ జీపీటీ అని చూసాం కదా, చాట్ బోట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ చాట్ బోట్ అని చెప్పి ఒకటి చూసాం. ఎవరు సృష్టించిన దాన్ని? ఓపెన్ ఏఐ సంస్థ సృష్టించింది. అండ్ తర్వాత దీనికి పోటీగా ఈ గూగుల్ వాళ్ళు గూగుల్ జెమినీ అని చెప్పేసి ఇట్లాంటి చాట్ బోట్స్ని కూడా చేశారు. సో అట్లా అన్ని లింక్ చేసుకోండి. ఇప్పుడు వచ్చిన క్రిటిక్ జీపీటీ ఏదైతే ఉందో ఈ యొక్క చాట్ జీపీటీ ఉంది కదా, ఓపెన్ ఏఐకి సంబంధించిన చాట్ బోట్, ఇందులో వచ్చే ఎర్రర్స్ అంటే కొన్ని ఎర్రర్స్ వస్తున్నాయి కదా. రీసెంట్గా చాలా కాంట్రవర్సీ అవుతుంది చాట్ జీపీటీ అనేది. అంటే అడిగిన ఆన్సర్కి క్వశ్చన్కి సంబంధం లేకుండా ఆన్సర్స్ వస్తున్నాయని చెప్పి కొన్ని కాంట్రవర్సీస్ అవుతున్నాయి కదా. సో ఇట్లా దాని యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ని తగ్గించడానికి అండ్ ఈ చాట్ జీపీటీలో ఉండే ఎర్రర్స్ని మినిమైజ్ చేసి టైమ్లీ ఆన్సర్స్ ఇవ్వడానికి సో ఒక టూల్ తీసుకొచ్చారనమాట. సేమ్ ఓపెన్ ఏఐ వాళ్ళే తీసుకొచ్చిన ఒక టూల్. అదేంటి అంటే క్రిటిక్ జీపీటీ. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే చాట్ జీపీటీలో ఉన్న ఎర్రర్స్ని డిటెక్ట్ చేసి రిపోర్ట్ చేయడం. ఓకే, సో క్రిటిక్ జీపీటీ is a powerful AI tool made using OpenAI's ChatGPT's model. It was made to make it easier for AI judges to find mistakes in ChatGPT code. మిస్టేక్స్ చాట్ జీపీటీ కోడ్లో మిస్టేక్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి తీసుకొచ్చిన ఒక చాట్ బోర్డ్.
And one of the most important things this tool does to improve the accuracy and stability of code is to find bugs that human reviewers might miss. ఓకే, జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఓపెన్ ఏఐ వాళ్ళు తీసుకొచ్చిన చాట్ జీపీటీలో ఎర్రర్స్ డిటెక్ట్ చేయడానికి తీసుకొచ్చిన టూల్ ఏది అని అడిగితే క్రిటిక్ జీపీటీ. నెక్స్ట్ వన్, అండ్ MOU బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ హర్యానా అండ్ NFSU అంటే ఇది వార్తల్లో నిలిచిన ఒక ఒప్పందం, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటాం కదా. సో ఇది ఎవరెవరికి మధ్య జరిగింది అంటే గవర్నమెంట్ ఆఫ్ హర్యానాకి అండ్ నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ. ఫారెన్సిక్ మెడిసిన్ ఉంటుంది కదా, ఈ నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఎక్కడుంది అంటే గాంధీనగర్లో ఉంది హెడ్ క్వార్టర్స్. ఓకే, ఈ రెండింటికి మధ్య జరిగిన ఒక ఒప్పందం అనమాట. సో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మినిస్ట్రీ ముందు జరిగిన ఒప్పందం. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో అంటే ఇది ఫారెన్సిక్ మెడిసిన్కి సంబంధించిన ఒప్పందం కాబట్టి ఈ ఫారెన్సిక్ మెడిసిన్స్ మేజర్లీ డీల్స్ విత్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కదా. సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇన్వాల్వ్ అవుతారనమాట. ఎవరు అట్ ప్రెజెంట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మనకి న్యూలీ ఫార్మ్ క్యాబినెట్ ప్రకారం అమిత్ షా గారు హోమ్ అఫైర్స్ మినిస్ట్రీకి అండ్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్కి కూడా ఆయనే మినిస్టర్గా ఉన్నారు కదా. సో అసలు ఒప్పందం ఏంటో చూద్దాం. ఏ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద గవర్నమెంట్ ఆఫ్ హర్యానా అండ్ నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ Gandhinagar was signed in Panchkula, Haryana, in the presence of Union Home Minister and Ministry of Cooperation, Shri Amit Shah. The new laws mandate forensic team visits for offences with a punishment of 7 years or more. This will increase the demand for forensic experts across the country, which will be catered by NFSU. నథింగ్ బట్ ఇండియాలో ఫారెన్సిక్ సైన్స్కి అంత స్కోప్ లేదు ఎట్ ప్రెజెంట్. మనం చూసుకుంటే చాలా తక్కువ ఫారెన్సిక్ మెడిసిన్ చేసేవాళ్ళు కానీ అండ్ చేసిన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించడంలో కానీ స్కోప్ తక్కువ ఉంది ఇండియాలో. సో అలా కాకుండా ఫారెన్సిక్ మెడిసిన్లో ఇండియాలో స్కోప్ పెంచడానికి ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీతో ఇంకా ఫాస్ట్గా రిజల్ట్స్ తీసుకొచ్చే విధంగా ఫారెన్సిక్ మెడిసిన్ని డెవలప్ చేయడానికి ఇలా ఒక ఒప్పందం చేసుకున్నారనమాట. ఎవరెవరని అడుగుతారు, స్టేట్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి పర్టికులర్గా చూసుకోవాలి. ఏ స్టేట్? హర్యానా గవర్నమెంట్కి NFSU గాంధీనగర్కి జరిగిన ఒక ఒప్పందం. నెక్స్ట్ వన్, యుగయుగిన్ భారత్ మ్యూజియం విల్ స్టాండ్ యాజ్ అ టెస్టమెంట్ టు ఇండియాస్ రిచ్ హెరిటేజ్ అండ్ ఇట్స్ లెగసీ యాజ్ అ మదర్ ఆఫ్ డెమోక్రసీ. అంటే ఇక్కడ ఒక మ్యూజియం న్యూస్లోకి వచ్చింది. ఆ మ్యూజియం ఏంటి అంటే మనకి నేషనల్ మ్యూజియం అని పేరు పెట్టారనమాట. యుగయుగిన్ భారత్ మ్యూజియం అని చెప్పి పిలుస్తున్నారు. అయితే ఇది ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అంటే మనకి సెంట్రల్ విస్టా ఉంది కదా, అంటే న్యూ పార్లమెంట్ భవన్ ఏదైతే ఉందో సెంట్రల్ విస్టా అని చెప్తాం. సో అది ఏ ప్రాజెక్ట్లో భాగంగా కన్స్ట్రక్ట్ చేశారు? సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో భాగంగానే న్యూ పార్లమెంట్ భవన్ దగ్గర ఒక మ్యూజియంని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. ఆ మ్యూజియం పేరేంటో చూడండి, నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియా. ఓకే, అట్ నార్త్ అండ్ సౌత్ బ్లాక్స్లో కన్స్ట్రక్ట్ చేస్తారనమాట. అండ్ దీనికి వెర్నాక్యులర్గా నేమ్ ఏం పిలుస్తున్నారు అంటే యుగయుగిన్ భారత్ మ్యూజియం. డైరెక్ట్గా అడుగుతారు, ఈ మ్యూజియం ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అంటే న్యూఢిల్లీలో ఉన్న సెంట్రల్ విస్టా పార్లమెంట్ భవన్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఓకే, న్యూ పార్లమెంట్ భవన్ పేరు సెంట్రల్ విస్టా అని పిలుస్తాం కదా. సో అట్లా లింక్ చేసుకుని చదువుకోండి. నెక్స్ట్ వన్, 18th స్టాటిస్టిక్స్ డే. సో ద డేస్ ఇన్ న్యూస్. 18th స్టాటిస్టిక్స్ డే అంటే ఈ స్టాటిస్టిక్స్కి సంబంధించిన ఒక రోజును సెలబ్రేట్ చేస్తున్నారు. అది ఎప్పుడు అండ్ ఎవరి పేరు మీద, ఎవరి మెమోయర్గా ఇది సెలబ్రేట్ చేస్తున్నారు అండ్ ఈ ఇయర్ 2024 ఇయర్కి సంబంధించిన థీమ్ ఏంటి? ఏ డే న్యూస్లోకి వచ్చినా మనకి థీమ్స్ చదువుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. థీమ్స్ మీద ఫోకస్ చేయాలి కాబట్టి చూద్దాం. ఇన్ రికాగ్నిషన్ ఆఫ్ ద నోటబుల్ కాంట్రిబ్యూషన్స్ మేడ్ బై ప్రొఫెసర్ లేట్ ప్రశాంత్ చంద్ర మహాలనోబిస్ in the field of statistics and economic planning, Government of India has designated June 29th every year coinciding with his birth anniversary as Statistics Day. మనకి ప్లానింగ్ చూస్తాం కదా, ఎకానమీలో ప్లానింగ్ చూస్తున్నప్పుడు అందులో నెంబర్ ఆఫ్ ప్లాన్స్ వస్తాయి, 12 ప్లాన్స్ అనేవి వస్తాయి. అందులో సెకండ్ ప్లాన్ ఏదైతే ఉందో దేని మీద ఫోకస్ చేస్తుంది? ఇండస్ట్రియలైజేషన్ మీద ఫోకస్ చేస్తుంది కదా. సో ఈ సెకండ్ ప్లాన్ సృష్టికర్త ఎవరైతే ఉన్నారో PC మహాలనోబిస్ అనమాట. మహాలనోబిస్ మోడల్ అని పిలుస్తాం దాన్ని మనం. అంటే ఫుల్ నేమ్ ఏంటి అయింది? ప్రశాంత్ చంద్ర మహాలనోబిస్. సో ఈయన యొక్క మెమోయర్ కింద, ఈయన జ్ఞాపకార్థం కింద ఆయన బర్త్ యానివర్సరీ ఏదైతే ఉందో June 29th ఈ రోజున స్టాటిస్టిక్స్ డేగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెలబ్రేట్ చేస్తుంది. ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తుంది అంటే 2007. ఓకే, 2007 నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాటిస్టిక్స్ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తుంది అని అడుగుతారు. June 29th PC మహాలనోబిస్ బర్త్ యానివర్సరీ సందర్భంగా సెలబ్రేట్ చేస్తుంది. సో ఇప్పుడు జరుగుతున్న స్టాటిస్టిక్స్ డే ఏదైతే ఉందో అది 18th ఎడిషన్ అనమాట. ఓకే, ఈ 18th ఎడిషన్ యొక్క థీమ్ ఏంటి అని అడుగుతారు. అండ్ సో ద థీమ్ ఫర్ స్టాటిస్టిక్స్ డే 2024 ఈజ్
యూజ్ ఆఫ్ డేటా ఫర్ డెసిషన్ మేకింగ్లో డేటా ఎలా యూజ్ చేసుకోవాలి అని చెప్పి ఒక థీమ్ అనమాట. ట్రాన్స్లేట్ చేయొద్దు, జస్ట్ ఈ యొక్క కాన్సెప్ట్ అర్థం చేసుకుని సరిపోతుంది. ద యూజ్ ఆఫ్ డేటా ఫర్ డెసిషన్ మేకింగ్. అండ్ ఈ యొక్క స్టాటిస్టిక్స్ డేని పునస్కరించుకొని ఈ సందర్భంగా ఒక పోర్టల్ని లాంచ్ చేశారు. ఓకేనా, ఆ పోర్టల్ పేరేంటో చూడండి. అండ్ మనం పోర్టల్స్ ఎక్కడ న్యూస్లోకి వచ్చినా ఇంకొక విషయం ఏంటి చూడాలి అంటే అది ఏ మినిస్ట్రీకి సంబంధించింది అని కూడా చూసుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చిన పోర్టల్ ఏంటి అంటే ద మినిస్ట్రీ లాంచ్డ్ అండ్ ఈ సంఖ్యకి పోర్టల్. ఓకే, ఈ సంఖ్యకి పోర్టల్ రిలేటెడ్ టు స్టాటిస్టిక్స్ డేటాకి సంబంధించి ఒక పోర్టల్ అనమాట. ఆ పోర్టల్ పేరేంటి, ఈ సంఖ్యకి పోర్టల్. సో ఇప్పుడు మనం ఇంకా చూడాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇది ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో ఈ సంఖ్యకి పోర్టల్ ఏ మినిస్ట్రీ కిందకు వస్తుందని అడుగుతారు. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కిందకు వస్తుంది. అండ్ దీని కింద మనకి ఇండియాలో ఈ జనాభా లెక్కలు అవి చేస్తుంటారు కదా, సో ఆ మినిస్ట్రీ గురించి పర్టికులర్గా చూసుకోండి. మేజర్గా డైరెక్ట్గా అడిగే బిట్ ఏంటి అంటే ఈ పోర్టల్ ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది. అండ్ 18th స్టాటిస్టిక్స్ డే యొక్క థీమ్ ఏంటి అని అడుగుతారు. థీమ్ ఫోకస్ చేయండి సరిపోతుంది. ఏంటది, యూజ్ ఆఫ్ డేటా ఫర్ డెసిషన్ మేకింగ్ ఈజ్ ద థీమ్ ఆఫ్ 18th స్టాటిస్టిక్స్ డే. ఎప్పుడు సెలబ్రేట్ చేస్తున్నాం, June 29th పీసీ మహాలనోబిస్ యొక్క బర్త్ యానివర్సరీ జ్ఞాపకార్థంగా 2007 నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెలబ్రేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్, వరల్డ్ బ్యాంక్ గ్రాంట్స్ $1.5 billion ఫర్ ఇండియాస్ గ్రీన్ ఎనర్జీ పుష్. ఇదేంటి అంటే వరల్డ్ బ్యాంక్ కానీ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానీ ఇట్లాంటి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కొన్ని గ్రాంట్స్ని ఇస్తూ ఉంటాయి అన్నమాట ప్రపంచ దేశాలకి. దేనికి సంబంధించి, ఏదైనా అక్కడ జరగాల్సిన సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గురించి అయినా, అండ్ అక్కడ ఏదన్నా లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్స్ కోసమైనా కానీ కొన్ని గ్రాంట్స్ ఇస్తూ ఉంటుంది. సో ఆ గ్రాంట్ ఎవరిచ్చారు, ఏ కంట్రీకి ఇచ్చారు, ఏ పర్పస్ మీదకి ఇచ్చారో చూసుకోవాలి. ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది ఏంటి అంటే వరల్డ్ బ్యాంక్ అంటే ప్రపంచ బ్యాంక్ అని చెప్తాం కదా. ఇది అసలు ఎప్పుడు ఫామ్ అయింది, కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే 1944లో మనకి బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ అని ఒకటి జరిగింది. బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్. ఓకే, ఈ కాన్ఫరెన్స్ ఆధారంగా ప్రపంచ బ్యాంక్ అంటే వరల్డ్ బ్యాంక్ ఫామ్ అయిందనమాట. ఈ వరల్డ్ బ్యాంక్కి ఇంకొక నేమ్ కూడా ఉంది, అదేంటి అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఐబిఆర్డి అన్న వరల్డ్ బ్యాంక్ అన్న ఒకటే, ఐబిఆర్డి అన్న వరల్డ్ బ్యాంక్ అన్న ఒకటే. ఈ ఐబిఆర్డి ఫుల్ ఫామ్ ఏంటి, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. సో ఇది ఎప్పుడు ఫామ్ అయింది, 1944లో బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ ఆధారంగా ఫామ్ అయిన ప్రపంచ బ్యాంక్. ఇప్పుడు ఈ వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, వాషింగ్టన్ DC, అమెరికా అని చెప్తాం కదా. సో ఈ వరల్డ్ బ్యాంక్ $1.5 billion ఇండియాకి గ్రాంట్గా ఇచ్చింది. అయితే దేనికోసం, ఏ పర్పస్ కోసం ఇచ్చిందో చూడండి, గ్రీన్ ఎనర్జీ పుష్. అంటే ఈ గ్రీన్ ఎనర్జీని ఎంకరేజ్ చేయడానికి, గ్రీన్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా పెంచడానికి ఇండియాకి హెల్ప్ చేస్తుందన్నమాట. The World Bank has agreed to lend India $1.5 billion to help it move toward low carbon energy future. And the main goal of this money is to improve India's energy policies and rules so that more investments can be made in the energy transition industry. That is encouraging new ideas in green hydrogen and sustainable energy. సస్టైనబుల్ ఎనర్జీ అంటే ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఉన్నాయి కదా, మనం చూసాం. వాటిలో భాగంగానే గ్రీన్ ఎనర్జీని, గ్రీన్ హైడ్రోజన్ని ఎంకరేజ్ చేసి నాన్ రెన్యూబుల్ ఎనర్జీ రీసోర్సెస్ వైపు వెళ్లకుండా రెన్యూబుల్ ఎనర్జీ రీసోర్సెస్ ద్వారా మన యొక్క ఎనర్జీ డిమాండ్స్ని రీచ్ అయ్యే విధంగా ఒక గ్రాంట్ ఇచ్చారు. ఓకే, ఎవరిచ్చారు, దేనికోసం ఇచ్చారు చూస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్, fortnightly update of grievances resolved in CP Grams along with notable success stories. ఇదేంటి అంటే సిపి గ్రామ్స్ ఉంది కదా, అంటే గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం ఆఫ్ ఇండియాలో ఉన్న గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం అనమాట. అసలు గ్రీవెన్స్ రిడ్రెసల్ అంటే ఏంటి, ఏదైనా గొడవలు ఉంటాయి కదా, ఆ గొడవల్ని సాల్వ్ చేయడం అనమాట. సో గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం అని చెప్తాం. సో ఇండియాకి సంబంధించిన గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజంలో ఒక రికార్డ్ నమోదైందంట. అదేంటి అంటే 69,166 public grievances redressed in the first 15 days of June 2024. June 2024కి సంబంధించిన ఫస్ట్ హాఫ్లో అంటే ఫస్ట్ 15 daysలో మొత్తం సాల్వ్ అయిన గ్రీవెన్సెస్, మొత్తం సాల్వ్ అయిన గొడవలు ఎన్ని అంటే 69,166 అండర్ సిపి గ్రామ్స్ పోర్టల్ కింద. ఓకే, అండ్ దాంట్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్ కింద సపరేట్గా చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ 21,614 అండ్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ 7,324,
డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ సర్వీసెస్ 6206 అండ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ 2890 గ్రీవెన్సెస్. సో ఓవరాల్గా చూసుకుంటే సరిపోతుంది, 69,166 గ్రీవెన్సెస్ అనేవి సాల్వ్ అయినాయి. అయితే ఈ సిపి గ్రామ్స్ అనేది మనకు రీసెంట్గా కామన్వెల్త్ నేషన్స్లోనే గ్రీవెన్స్ రిట్రెసల్ మెకానిజమ్స్ సిస్టమ్స్లో టాప్లో ఉంది మన ఇండియాకి సంబంధించిన సిపి గ్రామ్స్. అది చూడండి, రీసెంట్లీ ద సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిట్రెసల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్, సిపి గ్రామ్స్ యొక్క ఫుల్ ఫామ్ ఆఫ్ ఇండియా వాజ్ రికాగ్నైజ్డ్ యాజ్ ద స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ గ్రీవెన్స్ రిట్రెసల్ సిస్టమ్ అండ్ ద బెస్ట్ ప్రాక్టీస్ ఆఫ్ స్మార్ట్ గవర్నమెంట్ బై ద కామన్వెల్త్ సెక్రటేరియట్. ఓకే, అయితే ఈ సిపి గ్రామ్స్ని ప్రజలు ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు అంటే దానికి ఒక పోర్టల్ కావాలి కదా, ఆ పోర్టల్ పేరు గుర్తుపెట్టుకోండి. సిటిజన్స్ కెన్ యాక్సెస్ సిపి గ్రామ్స్ త్రూ ఎ స్టాండ్ అలోన్ మొబైల్ అప్లికేషన్ వయా ఉమంగ్ ఇంటిగ్రేటెడ్ మొబైల్ అప్లికేషన్. ఆ పోర్టల్ ఏంటి? ఉమంగ్ మొబైల్ యాప్ ద్వారా ఈ సిపి గ్రామ్స్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఏదైనా గ్రీవెన్సెస్ సాల్వ్ చేసుకోవాలనుకుంటే ఈ ఉమంగ్ పోర్టల్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్, చైనాస్ 5 ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫారెన్ పాలసీ. చైనాకి సంబంధించిన ఫారెన్ పాలసీ, ఇండియాతో కలిపి ఉన్న ఫారెన్ పాలసీకి సంబంధించి ఒక న్యూస్ వచ్చింది. ఇది ఎందుకు వచ్చింది అంటే ఈ ఫారెన్ పాలసీ 5 ప్రిన్సిపల్స్ యొక్క ఫారెన్ పాలసీకి ఇప్పటికీ 70 ఇయర్స్ కంప్లీట్ అయినాయంట. సో అందుకని ఆ 70th ఇయర్ యానివర్సరీని మార్క్ చేసుకొని ఒకసారి ఆర్టికల్ కవర్ అయింది. జస్ట్ ఆ 5 ప్రిన్సిపల్స్, ఈ పంచశీల్ ప్రిన్సిపల్ అని పిలుస్తాం కదా మనం, జవహర్లాల్ నెహ్రూ గారిది. సో దానికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం. The 5 principles of peaceful coexistence were set up in 1954. ఎప్పుడు? 1954లో ఇండియా అండ్ చైనా కలిసి చేసుకున్న 5 principles పాలసీ. The event will be, and this year marks their 70th anniversary. The event will be held in Beijing and will be led by Prime Minister Li Qiang. The origin of 5 principles. ఈ 5 principles ఎట్లా ఆరిజిన్ అయ్యాయని, during the first talks between China and India about Tibet in 1954, Chinese Premier Zhou Enlai brought up the 5 principles of peaceful coexistence. The word Panchashil comes from the Buddhist idea of Panchasila, which means 5 important moral vows. ఈ యొక్క పంచశీల్ అనే వర్డ్ ఏదైతే ఉందో అంటే 5 ప్రిన్సిపల్స్ని మనం అఫీషియల్గా పంచశీల్ ప్రిన్సిపల్స్ అని పిలుస్తాం. సో ఈ వర్డ్ ఎక్కడి నుంచి ఆరిజిన్ అయిందని అడుగుతారు. టిబెట్కి సంబంధించిన బుద్ధిజం నుంచి ఆరిజిన్ అయిన ఒక వర్డ్ అనమాట. ఓకే, అసలు ఆ 5 ప్రిన్సిపల్స్ ఏంటో ఒకసారి చూడండి. రెస్పెక్టింగ్ ద అథారిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఈచ్ అదర్స్ టెరిటరీ, అంటే ఒక కంట్రీని ఇంకో కంట్రీ రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్, నాట్ అటాకింగ్ ఈచ్ అదర్ అండ్ నాట్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ అదర్స్ ప్రైవేట్ మ్యాటర్స్, అంటే ఒకరినొకరు అటాక్ చేసుకోకూడదు అండ్ ఇంకొకరు ప్రైవేట్ మ్యాటర్స్లో ఇంకొకరు ఇన్వాల్వ్ అవ్వకూడదు. మీన్స్ ఆ కంట్రీ యొక్క సావర్నిటీ మనం చూస్తాం కదా, సార్వభౌమత్వం అని చెప్పి. సో ఈ సావర్నిటీని దెబ్బతీయకూడదు. అండ్ ఫెయిర్నెస్ అండ్ హెల్పింగ్ ఈచ్ అదర్, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. అండ్ లివింగ్ టుగెదర్ పీస్ఫుల్గా కలిసి ఉండాలి అని చెప్పేసి 5 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఓకే, అసలు ఎప్పుడు వచ్చింది? 1954లో వచ్చింది. ఓకే, పాశ్చరైజేషన్తో బర్డ్ ఫ్లూ కథం, అంటే బర్డ్ ఫ్లూ ఉంది కదా, మనం చూస్తే ఈ రీసెంట్గా బర్డ్ ఫ్లూ అనేది హ్యూమన్స్ని కూడా అటాక్ చేస్తుంది అని చెప్పి మనం కొన్ని కేసెస్ చూసాం కొన్ని చోట్ల. అయితే ఇప్పుడు వచ్చిన కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ బర్డ్ ఫ్లూ ఏదైతే ఉందో ఇది పాశ్చరైజేషన్ టెక్నిక్ ద్వారా అంతమవుతుందంట. అసలు పాశ్చరైజేషన్ అంటే ఏంటి? మనం మిల్క్ స్టెరిలైజేషన్ టెక్నిక్ అని చెప్పేసి చదువుకుంటాం కదా. మీన్స్ నథింగ్ బట్, సింపుల్గా గుర్తుపెట్టుకోండి, హై టెంపరేచర్స్లో చాలా తక్కువ టైము ఆ మిల్క్ని హీట్ చేస్తే దాన్నే పాశ్చరైజేషన్ టెక్నిక్ అంటారు. అలా చేయడం ద్వారా లోపల ఉన్న మైక్రోబ్స్, ఈ బ్యాడ్ మైక్రోబ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చనిపోతాయి అన్నమాట. సో ఇది స్టెరిలైజేషన్ ఆఫ్ మిల్క్ ప్రొసీజర్, పాశ్చరైజేషన్ ప్రొసీజర్. అయితే ఈ పాశ్చరైజేషన్ చేయడం వల్ల ఆ లోపల ఉన్న ఇన్ కేస్ బర్డ్ ఫ్లూ ఉంటే ఆ బర్డ్ ఫ్లూ కూడా చనిపోతుంది అని ఒక ఆర్టికల్ వచ్చింది. అయితే ఇదేంటో చూద్దాం. పాశ్చరైజేషన్లో భాగంగా పాలను వేడి చేసినప్పుడు అందులోని బర్డ్ ఫ్లూ వైరస్ మాయమవుతుందని అమెరికా ప్రభుత్వ ప్రయోగశాల, అమెరికాకి సంబంధించిన గవర్నమెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరీక్షలు నిర్ధారించినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ ఏడాది మొదట్లో అమెరికాలో ఆవు పాలలో బర్డ్ ఫ్లూ వైరస్ H5N1, బర్డ్ ఫ్లూ అంటే H5N1 అని చదువుతాం మనం. ఓకే, ఈ H5N1 కనిపించింది. దుకాణాల్లో కొన్న పాశ్చరైజ్ పాలలో సజీవ వైరస్ ఆనవాళ్లు కనిపించలేదు, మృత వైరస్లు మాత్రం కనిపించాయని తెలిపింది. దీంతో పాశ్చరైజేషన్ ప్రక్రియలో వేడి బర్డ్ ఫ్లూ వైరస్ను చంపుతున్నట్లు నిర్ధారించారు. ఓకే, అండ్ చివర్లో 15 సెకండ్ల సేపు 161 డిగ్రీలలో వేడి చేస్తారు. ఎంత మనం చెప్పుకున్నాం కదా, హైయెస్ట్ టెంపరేచర్స్లో
తక్కువ టైము హీట్ చేస్తారనమాట. దాన్ని పాస్చరైజేషన్ ప్రొసీజర్ అంటారు. ఎంత 161 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర హీట్ చేస్తారు 15 సెకండ్స్. అప్పుడు ఈ వేడి వల్ల ఆ లోపల ఉన్న మైక్రోబ్స్ చనిపోతాయి. సో ఇక్కడ H1N1 వైరస్ కూడా చనిపోతుంది అనేసి ఒక రీసెర్చ్ వచ్చింది. నెక్స్ట్ వన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ 2024 ఇండియా ర్యాంక్స్ ఎట్ 72nd. ఇది ఇండిసెస్ ఇన్ యూస్. సో మనం ఇండిసెస్ ఇన్ న్యూస్ అని సపరేట్గా చదువుకుంటాం కదా, ఏమేమి సూచీలు వచ్చాయని చెప్పి. ఇప్పుడు వచ్చింది ఏంటి అంటే మేధో సంపత్తి సూచి అనమాట. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ప్రిపేర్నెస్ ఇండెక్స్. ఏ కంట్రీ ఎంత రెడీగా ఉంది ఏఐని ఇంపార్ట్ చేసుకుని యూస్ చేసుకోవడానికి అని చెప్పి ఒక ర్యాంకింగ్ రిలీజ్ చేశారు. అయితే అది ఎవరు రిలీజ్ చేశారు? అండ్ ఇంకో పాయింట్ ఏంటి అంటే ఇండియా యొక్క ర్యాంక్ ఎంత, టాప్లో ఉన్న కంట్రీస్ యొక్క ర్యాంకింగ్స్ ఏవి అనేసి చూస్తే సరిపోతుంది. సో ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఎవరు రిలీజ్ చేశారు? ఇది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, IMF రిలీజ్ చేసిందనమాట ఈ ఇండెక్స్ని. రిలీజ్ ఫుల్ ఆర్టిఫిషియల్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ AIPI డాష్బోర్డ్. దిస్ టూల్ విల్ సార్ట్ అండ్ ర్యాంక్ 174 కంట్రీస్ అరౌండ్ ద వరల్డ్ బేస్డ్ ఆన్ హౌ రెడీ దే ఆర్ టు యూజ్ AI. అంటే మనం చెప్పుకున్నాం కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్కార్పొరేట్ చేయడానికి ఎంత రెడీగా ఉన్నారు కంట్రీస్ అని చెప్పి. సో ఎన్ని కంట్రీస్ తీసుకున్నారు? మొత్తం 174 కంట్రీస్ తీసుకుంటే ఇండియా ర్యాంక్ చూడండి, ఇండియా 72nd పొజిషన్లో ఉంది. ఓకే, ఇండియా 72nd పొజిషన్లో ఉంది. టాప్లో ఉన్న కంట్రీస్ ఏంటో చూడండి, సింగపూర్, డెన్మార్క్ అండ్ యునైటెడ్ స్టేట్స్. ఏంటి? సింగపూర్, డెన్మార్క్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆర్ టాప్ 3 కంట్రీస్ ఇన్ AI ప్రిపేర్నెస్ ఇండెక్స్. ఇండియా 72nd ర్యాంక్లో ఉందన్నమాట. ఎవరు రిలీజ్ చేస్తారు? ఇది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ వన్, అభ్యాస్ is a high speed expendable aerial target heat that was made by the aeronautical development establishment in Bangalore, India. అంటే అభ్యాస్ అనేది ఏంటి అంటే మనం ఇక్కడ చూడాల్సింది, ఇది ఒక వెపన్ టెస్టింగ్ సిస్టమ్ అనమాట. అంటే ఇది ఒక వెపన్ కాదు, వెపన్స్ టెస్టింగ్ సిస్టమ్ని అభ్యాస్ అని పిలుస్తారు. ఈ అభ్యాస్కి ఇంకో పేరు ఏంటి అంటే హీట్. ఏంటి హీట్ ఫుల్ ఫామ్? హై స్పీడ్ ఎక్స్పెండబుల్ ఏరియల్ టార్గెట్. సో దీన్ని ఎవరు తయారు చేశారు అని అడుగుతారు. DRDOకి సంబంధించిన రీసెర్చ్ ల్యాబ్ వాళ్ళు తయారు చేశారు. అయితే ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే దీన్ని టెస్ట్ చేశారు. ఇప్పటి వరకు 6 times టెస్ట్ చేశారు. ఈ ప్రతిసారి ఈ టెస్ట్ అనేది సక్సెస్ అయింది అని చెప్పి ఒక ఆర్టికల్ కవర్ అయింది. సో మనం ఇక్కడ చూడాల్సింది హీట్ ఆర్ అభ్యాస్ అంటే ఏంటది? ఇట్ ఈస్ అ వెపన్ టెస్టింగ్ సిస్టమ్. ఓకే, సో its main job is to make fake enemy planes so that defense systems can practice. DRDO recently tested Abhyas 6 times at integrated test range in Chandipur, Balasore. Nothing but DRDO testings అంటే మనం చూసేదేంటి ఈ చాందీపూర్ దగ్గర చూస్తాం. అండ్ ఇస్రో టెస్టింగ్స్ అంటే ఎక్కడ చూస్తాం? శ్రీహరికోట షార్ కేంద్రంలో చూస్తాం కదా, అట్లా డిఫరెన్షియేట్ చేయండి. ఇప్పుడు ఈ DRDO టెస్టింగ్ కాబట్టి చాందీపూర్ ఒరిస్సాలో టెస్ట్ చేశారంట. ఓకే, హీట్ అనేది ఏంటి అంటే అభ్యాస్, ఇట్ ఈస్ అ వెపన్ టెస్టింగ్ సిస్టమ్. ఓకేనా, DRDO వాళ్ళు తయారు చేసిన ఒక టెస్టింగ్ సిస్టమ్. అండ్ నెక్స్ట్ వన్, మధ్యప్రదేశ్ క్యాబినెట్ ends 1972 రూల్ మినిస్టర్స్ టు పే దేర్ ఓన్ ఇన్కమ్ ట్యాక్స్. అంటే డైరెక్ట్ బిట్ అడుగుతారు ఇట్లాంటి వాటిల్లో. ఇదేంటి అంటే మధ్యప్రదేశ్ క్యాబినెట్ అనేది ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. ఏంటి అంటే మినిస్టర్స్ ఎవరికి వాళ్ళకు వచ్చే ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది ఆ పర్టికులర్ మినిస్టర్సే పే చేసుకోవాలి అని చెప్పి ఒక రూల్ పాస్ చేసిన స్టేట్ ఏది అని అడుగుతారు డైరెక్ట్గా, మధ్యప్రదేశ్. ఓకే, సో టు పే దేర్ ఓన్ ఇన్కమ్ ట్యాక్స్ అనమాట అక్కడున్న మినిస్టర్స్ ఇక్కడ నుంచి. నెక్స్ట్ వన్, ఉక్రెయిన్ పైకి ఉత్తర కొరియా ఆయుధాలు. ఇది మనం లాస్ట్ వీక్లో చూసిన ఒక టాపిక్కి కంటిన్యూషన్. ఏంటది? రష్యా ఉంది కదా, రష్యా మనకి లాస్ట్ వీక్లో కొన్ని కంట్రీస్లో మెమరాండమ్స్ చేసుకుంది, ఒప్పందాలు చేసుకుంది కదా, డిఫెన్స్ ఒప్పందాలు. ఎవరెవరితో? ఒకటి నార్త్ కొరియా అండ్ ఇంకొకటి వియత్నాం. ఈ 2 నేషన్స్లో చేసుకుంది. అందులో మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే నార్త్ కొరియా అండ్ రష్యా కలిసి మెమరాండం చేసుకున్నారు. దేనికోసం? డిఫెన్స్ అండ్ టెక్నాలజీ కోఆపరేషన్ కోసం మెమరాండం. అయితే ఇక్కడ యుక్రెయిన్కి సంబంధించి వాటి మీద అటాక్ చేస్తున్నారు కదా రష్యా వాళ్ళు. సో ఈ రష్యా వాళ్ళు అటాక్ చేస్తున్నారు ఏవైతే ఉన్నాయో, సో ఈ వెపన్స్ ఏవైతే ఉన్నాయో అవి రష్యాకి నార్త్ కొరియా సప్లై చేస్తుంది అని చెప్పి ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది. అయితే అది ఎలా ప్రూవ్ అయింది అని చూద్దాం ఒకసారి. యుక్రెయిన్తో యుద్ధంలో ఉత్తర కొరియా ఆయుధాలను రష్యా వినియోగిస్తుందని ఓ పరిశోధన సంస్థ అధిపతి తెలిపారు. ఐరాస భద్రతా మండలికి తెలిపారు, అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి తెలిపారనమాట. అయితే ఉక్రెయిన్లో 2వ అతిపెద్ద నగరమైన కార్కివ్పై జనవరి 2న రష్యా ప్రయోగించిన క్షిపణి నిస్సందేహంగా ఉత్తర కొరియా తయారీ అని సంఘర్షణాయుధాల పరిశోధన సంస్థ డైరెక్టర్ జోనారెఫ్ వెల్లడించారు. క్షిపణి 2023లో తయారైనట్లు దానిపైన కొరియా భాషలో సంకేతాలు ఉన్నాయని తెలిపారు. అంటే ఎలా చెప్పారు వీళ్ళు?
ఇప్పుడు మనం జనవరి మంత్లో చూసుకుంటే కార్కివ్ అనే సిటీ ఏదైతే ఉందో ఉక్రెయిన్లో ఉందని మనం చదువుకున్నాం ప్లేస్ న్యూస్ కింద. సో ఈ కార్కివ్ సిటీ మీద రష్యా వాళ్ళు అటాక్ చేశారు కదా, దానికి సంబంధించిన మిసైల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ల్యాబ్లో టెస్ట్ చేసినప్పుడు ఆ మిసైల్స్ మీద కొరియన్ లాంగ్వేజ్లో ప్రింటింగ్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇట్లా నార్త్ కొరియాకి సంబంధించి మిసైల్స్ రష్యా యుక్రెయిన్ మీద దాడికి వాడుతుంది అని చెప్పి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో రిపోర్ట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వీళ్ళకు వీడ్కోలు. ఇదేంటి అంటే పర్సన్స్ ఇన్ న్యూస్ కిందకి ఇంపార్టెంట్ అనమాట. మనం T20 వరల్డ్ కప్ చూసాం కదా 2024, ఇండియా వాన్ అపాన్ ద సౌత్ ఆఫ్రికా. సో ఈ మ్యాచ్ ఎప్పుడైతే ఎండ్ అయిన తర్వాత కొంతమంది రిటైర్మెంట్ ప్రకటించారనమాట. వాళ్ళు ఎవరెవరో చూద్దాం. మనం ఆల్రెడీ చూసుకుంటే ఆస్ట్రేలియాకి సంబంధించిన వార్నర్ రిటైర్మెంట్ ప్రకటించారని మనం 2 or 3 days బ్యాక్ చూసాం. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ఎవరెవరు వచ్చారు అంటే ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ఇలాంటి వాళ్ళందరూ రిటైర్మెంట్ ప్రకటించారు. అండ్ వాళ్ళతో పాటు ఇంకొంతమంది ఉన్నారు. ఒకసారి ఆ నేమ్స్ చూడండి సరిపోతుంది. ఈ ఫార్మాట్లో వీళ్ళు 2026లో జరిగే తర్వాతి ప్రపంచ కప్ ఆడటం అనుమానమే. ఇప్పటికే ఆస్ట్రేలియా ఓపెనర్ వార్నర్ T20కు వీడ్కోలు పలికాడు. కోహ్లీ, రోహిత్ కూడా ఈ ఫార్మాట్కు గుడ్ బై చెప్పారు. అండ్ 2022 T20 ప్రపంచ కప్ తర్వాత వీళ్ళు భారత T20 జట్టుకు దూరంగా ఉండడమే కారణం. కానీ చివరిగా ఈ టోర్నీలో ఆడే అవకాశం వచ్చింది. అండ్ నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ విజ్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పారు. ఎవరు? నమీబియాకు సంబంధించిన డేవిడ్ విజ్ కూడా ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారనమాట. వీళ్ళు కొంతమంది రిటైర్డ్ పర్సన్స్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ రవి అగర్వాల్. CBDT ఉంటుంది కదా మనకి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అని పిలుస్తాం. సో ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్కి సంబంధించిన నూతన చైర్మన్గా ఎవరు న్యూస్లోకి వచ్చారు అంటే రవి అగర్వాల్. ఒకసారి చూద్దాం. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, CBD అని పిలుస్తాం. సో దీనికి కొత్త చైర్మన్గా రవి అగర్వాల్ నియమితులయ్యారు. ఈయన 1988 బ్యాచ్ IRS ఆఫీసర్. ఓకే, ఈయన ఒక IRS ఆఫీసర్. ఇప్పుడు న్యూ చైర్మన్ ఆఫ్ CBDT అనమాట. ఎవరు? రవి అగర్వాల్. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ కరెంట్ అఫైర్స్. ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో పింగ్ చేయండి. కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ.